ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబం అంటే ఒక ప్రత్యేకమైన ముద్ర. కానీ గత కొంతకాలంగా ఆ ఇంట్లో చెలరేగిన ఆస్తుల వివాదం రోడ్డున పడడం వైఎస్ఆర్ అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య నడుస్తున్న ఈ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో వారి తల్లి వైఎస్ విజయమ్మ రాసినట్టుగా చెబుతున్న ఒక లేఖ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ లేఖలో ఆమె తన కుమార్తె షర్మిలను ఉద్దేశించి జగన్ను క్షమించమని కోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. విజయమ్మ తన ఆవేదనను ఎళ్లగక్కుతూ రాసిన ఈ లేఖలో అనేక భావోద్వేగ అంశాలు ఉన్నాయని రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు మన కుటుంబం ఒక నందనవనంలా ఉండేదని, కానీ ఆయన లేని లోటు ఇప్పుడు ఇలాంటి గొడవలకు దారితీస్తుందని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆస్తుల విషయంలో జగన్ మరియు షర్మిల మధ్య వచ్చిన మనస్పర్ధలు తల్లిగా తనను ఎంతో వేధిస్తున్నాయని ఆమె వాపోయారు. పిల్లలతో తన రెండు కళ్ళ లాంటి వారిని ఒకరిపై ఒకరు కోర్టులకు వెళ్ళడం, కేసుల వరకు వెళ్ళడం ఒక తల్లిగా తాను భరించలేకపోతుందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. షర్మిలకు రాసిన ఈ లేఖలో విజయమ్మ ఒక ముఖ్యమైన విన్నపం చేశారు. జగన్ నీకు అన్యాయం చేసి ఉండవచ్చు, లేదా పరిస్థితుల ప్రభావంతో అలా జరిగి ఉండవచ్చు, కానీ వాడు ఆ రక్త సంబంధాన్ని మర్చిపోవద్దని ఆమె కోరినట్టు సమాచారం. గతాన్ని మర్చిపోయి ఈ జగన్ను క్షమించి మళ్ళీ పాత రోజుల్లో అలాగే కలిసి ఉండాలని ఆమె తన కుమార్తెను వేడుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆస్తులు ఈరోజు వస్తాయి, రేపు పోతాయి, కానీ కుటుంబ గౌరవం మరియు అనుబంధం పోతే తిరిగి రావని ఆమె హెచ్చరించినట్టు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ లేఖ రాజకీయంగా కూడా పెద్ద దుమారాన్ని రేపుతుంది. షర్మిల ఇప్పటికే జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జగన్ తనను మోసం చేశాడని, తన తండ్రి ఆశయాలను విరుద్ధంగా ఆస్తులు పంపిణీలో అన్యాయం చేశాడని ఆమె బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో విజయమ్మ లేఖ రాయడం, అది కూడా జగన్ను క్షమించమని కోరడం షర్మిలకు ఇబ్బందికరంగా మారుతుందా, లేక ఆమె తన తల్లి మాటను గౌరవిస్తుందా అన్నది వేచి చూడాలి. మరోవైపు జగన్ వర్గీయులు మాత్రం ఇది కేవలం కుటుంబ వ్యవహారమని, దీన్ని రాజకీయాలకు ముడిపెట్టవద్దని అంటున్నారు. ఏది ఏమైనా వైఎస్ కుటుంబంలో జరుగుతున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఒక తల్లిగా విజయమ్మ తన కుటుంబం ముక్కలు కాకూడదని పడుతున్న తాపత్రయం ఈ లేఖలో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ భావోద్వేగ లేఖ షర్మిల మనసును మారుస్తుందా, లేక రాజకీయంగా మరియు ఆస్తుల పోరులో ఈ బంధం శాశ్వతంగా తెగిపోతున్న కాలమే నిర్ణయించాలి. సామాన్య ప్రజలు మరియు వైఎస్ఆర్ అభిమానులు మాత్రం ఈ కుటుంబం మళ్ళీ ఒకటి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.